ఇంకొకటి ఏంటంటే హౌస్లో పరంగా మాట్లాడితే సో మధ్యలో అంటే మీకు తెలియకుండా అంటే మాకు కనిపించిన వీడియో ప్రకారం చెప్తున్నాను యష్మి గౌతమ్ క్లోజ్ ఉన్నారు మధ్యలో మీరు వచ్చారు సో యష్మి మీకు దగ్గర అయింది అందుకని గౌతమ్ మధ్యలోనే నేను సైడ్లోనే ఉన్నా, వాళ్ళకి ఏదో ఇష్యూ అయింది అంతే. మధ్యలోనే లేదు, సైడ్లోనే ఉన్నా, అదే ఇంట్లోనే ఉన్నా. నేను నార్మల్గా నేను ఇప్పుడు కూడా ఆ ప్రాసెస్లో ఆ సిచ్యువేషన్లో ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా ఆ మనిషితో అలాగే ఉన్నా నేను. ఓకే సో ఐ హ్యావ్ నో ఎనీ కోపమా బాధమా ఎవరితో ఏం లేదు, ఐఎమ్ ఆల్ ఫ్రీ సేమ్ వే. ఎందుకంటే నేను ఎక్స్పెక్టే చేయలేదు ఎవరితో, సో నేను హర్ట్ అయ్యే ఛాన్సే లేదు అక్కడ. ఐఎమ్ సేమ్ విత్ ఎవ్రీ వన్. అండ్ చాలామంది కూడా అన్నారు యష్మితో మాట్లాడట్లేదేమో నేను, వీఆర్ నాట్ కనెక్టెడ్ అని. షీఈ్ అవుట్ ఆఫ్ స్టేషన్, సో మనం మాట్లాడలేకపోయాము. పృథ్వీ ఉన్నాడు, నెక్స్ట్ డే వెళ్ళిపోయాడు బెంగళూరుకి. సో కలిసాం, నైనికా కేమ్, తన షూట్లో ఉంది. సో వీ కీప్ ఇన్ టచ్. సో మనం నార్మల్గా యాజ్ అ ఫ్రెండ్ వీఆర్ కనెక్టెడ్, బట్ అన్నీ బయటకు చెప్పలేము కాబట్టి అంతేగాని. సో దేర్ ఇస్ మధ్యలో అయితే నేను రాలేదు, వాళ్ళదేదో ఇష్యూ అయింది తప్ప అది నాకు ఇంకా ఐ డోంట్ మైండ్. కానీ వచ్చుండే ఫీలింగ్స్ సాంగ్ చింపేశారు అసలు. నాది విష్ణుదా, అయ్యో థ్యాంక్ యూ. భలే అస్సలు సినిమా రిలీజ్ అయ్యే ముందు కూడా చాలా పోయింది అసలు మీ వీడియో చూసుకున్నారా? అయిపోయిన తర్వాత వీడియో చూసాను, మరి ఎంత వైరల్ అయిందో తెలియదు. టూ మచ్గా వైరల్ అయింది. కరెక్ట్ 1 day రిలీజ్ అనగా మీది అలా పోయింది అది ఆ వీడియోతో పాటు. చింపేశారు అసలు. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఆ మూమెంట్ లో శేఖర్ మాస్టర్ మీరు ఆల్రెడీ డాన్సర్ కదా, విష్ణు కూడా మంచి డాన్సర్. సో ఆ టైం కటక్ కటక్ మాస్టర్ రావడం మేము చేయడమే అదృష్టం మాకు యాక్చువల్లీ. అది అక్కడ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత రోహిణి చేసింది, రోహిణి అవినాష్ చేశారు. అవును, అక్కడ కాదు నాతోనా, డైనింగ్ టేబుల్ దగ్గర. యా, బయట చేశారు. రోహిణి ఎవరు తన మానస్ ను తను స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అప్పుడు నైస్ అలా పోయిందనమాట.